టేక్మాల్ జోగిపేట వరకు రాకపోకల అంతరాయం, ఎటువైపు చూసినా పొంగి పొర్లుతున్న వరద నీరు భయాందోళన, నీరు పారి పొంగి పొర్లుతున్న రోడ్లు సైతం ఎక్కడికక్కడ పగిలిపోయాయి. వీటిని వెంటనే మరామత్తు చేయించి ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వాపోతున్నారు. భారీ వర్షాలు కురిస్తే అత్యవసరం ఉన్న సమయంలో మాత్రమే ఇంట్లో నుండి బయటకు రావాలని తహసీల్దార్ తులసిరామ్ అన్నారు. కావున కూలిపోయిన ఇళ్లలో జాగ్రత్తగా ఉండాలని, ప్రమాదం ఉందని తెలిసిన వెంటనే పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేసి తమ గ్రామాల్లో ఇల్లు ప్రమాదంలో ఉందని సెక్రటరీకి గ్రామస్తులు తెలియజేయాల్సి ఉందని, మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి చెరువులు నిండినప్పుడు అటువైపు సెల్ఫీల కోసం గాని వెళ్లరాదని, ప్రమాదం ఎటువైపు నుంచి పొంచుకు వస్తుందో తెలియదు కాబట్టి గ్రామ ప్రజలు, మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అవతల గుంటు దగ్గరనే కంప గట్టిగా చేయమని చెప్పండి. అవతల గుంటు దగ్గరనే కంప గట్టిగా చేయమని చెప్పండి. అర్థం కదా అంటున్నా, బయట తింటావా, తినవా, అన్నం తినవా? గత వారం రోజుల నుంచి కురిసిన వర్షాలకు దన్నూర గ్రామం మొత్తం జల దిగ్బంధంలో ఉంది. ఈ చెరువు మొత్తం నిండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సొరంగంగా తయారైనటువంటి రోడ్డు చాలా దరిద్రంగా ఉన్నది. మనము నిన్న చూస్తున్నట్టంటే ఇక్కడ చాలా ప్రమాదకరంగా పొంచి ఉన్నది. ఇక్కడ మనము చెరువు నిండి పొంగి పొర్లుతున్నది. కిందకు చూస్తుంటే అక్కడ మంజీరా నది ప్రవహిస్తుంది. అక్కడ మంజీరా నది ప్రాబ్లమే ఉంది ఇక్కడ దన్నూర గ్రామ ప్రజలకు. మరియు ఇక్కడ ఉన్నటువంటి బసవన్న చెరువు కూడా చాలా ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి మనం కనిపిస్తుంది మన ముందు. ఆల్రెడీ ఇక్కడ రోడ్డు కూడా ఒక బారణ వంతు రోడ్డు కూడా కొట్టుకుపోవడం జరిగింది. దీంతో దన్నరం గ్రామ ప్రజలు చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళకు నీటి ప్రవాహమే ఉన్నది. ఇక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ చెరువును పరిశీలించాలంటే చాలా అక్కడ గుండువాగు కూడా పొంగి పొర్లుతున్నటువంటి క్రమము. గుండువాగు నుంచి దాటాలంటే ప్రమాదకరం ఉంది. ఈ గ్రామానికి దన్నూర గ్రామానికి రావాలంటే సుమారుగా బొన్మట్పల్లి నుండి జోగిపేట నుండి తిరిగి సుమారుగా 30 కిలోమీటర్ల మేరకు వచ్చి ఇక్కడ గ్రామస్తుల పరిస్థితిని అధికారులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ భారీ వర్షాల వల్ల ఇక్కడి దన్నూర గ్రామాన్ని ఈ అధికారులు వచ్చి చూసి పట్టించుకునే దాఖలా కూడా మనకు కనిపిస్తలేదు. ఎందుకంటే గ్రామ ప్రజలందరూ కూడా మొత్తం ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి రాత్రి సమయంలో కూడా నిద్ర పట్టని పరిస్థితి. ఎందుకంటే మనం
కింద మంజీరా నది ప్రవహిస్తుంది ఒక అందున. ఇక్కడ బసవన్న చెరువు ఫుల్ అయింది. ఈ కట్ట కూడా ఉంటుందా ఊడిపోతుందా అనే భయాందోళనలో గ్రామస్తులు ఉన్నారు. ఓకే.